హలో. హలో. నాన్న తిన్నారా? నేను తిన్నాను నాన్న, నువ్వు తిన్నావా? ఇప్పుడే జస్ట్ స్నానం చేసి వచ్చా. నీకు 1,00,000 కొట్టాను చూసుకో. ₹1,00,000? నాకెందుకు? ఫీజు కట్టడానికి రా. వాళ్ళు ఇంకా అడగలేదు కదా. నీ దగ్గర ఉంచి వాళ్ళు అడిగిన తర్వాత కట్టానన్న. మీ దగ్గర ఉంచొచ్చు కదా, నాకెందుకు? నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతారా. సరే, వాళ్ళు అడిగిన తర్వాత నేను కట్టేస్తాను. ఏం గేమ్ అది? బెట్టింగ్ గేమ్. బెట్టింగ్ గేమా? ఏంటది? ₹10 పెడితే ₹1000 తగిలినాయి. నువ్వు కూడా ఆడు, రిచ్ అయిపోవచ్చు. రిచ్చా? ఎలా ఆడాలి? ఇదిగో చూడరా. వాడు ఏదో యాప్ చెప్పాడు, సరదాగా ట్రై చేద్దాం. ఇప్పుడు ఖాళీయే కదా. రోజు డబ్బులు వచ్చినాయి దీనివల్ల. ఎన్ని డబ్బులు ఇంకా పెడుతూనే ఉంటా. అరే మామ, మనకెందుకు రా బెట్టింగ్ యాప్ గిట్టింగ్ యాప్? అస్తమానం డబ్బులు రావు, పోతాయి. మాకు తెలుసు ఏం చేయాలో. నువ్వు చదువుకునేవాడే, చదువుకో వెళ్ళు. ఒకసారి నేను చెప్పేది అనరా. నాకు చెప్పకు, నువ్వు వెళ్ళు. రాత్రి పగలు తెగాడతాను. ఎంత పెట్టేయింది మనీ? 10,000. ఏలా ఇంతవరకు ఎవరు అంత పెట్టలేదుగా. ఏమో నాకు తెలీదు. ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి? 90,000. 70,000 వరి. వీళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు పోతున్నాయి నాకు. ఇదేంటిది యాప్ ఓపెన్ అవ్వట్లేదు? ఏంటిది? ఉండి కాల్ చేసి అడుగుదాం. హలో. హలో. అమ్మాయి యాప్ ఓపెన్ అవ్వట్లేదు ఏంటి? ఏమన్నా సర్వర్ ఇష్యూవా? సర్వర్ ఇష్యూ ఏం కాదు, మా యాప్ని బ్యాన్ చేసేసారు. బ్యాన్ ఏంటి మాయా? ఇల్లీగల్ యాప్ అని చెప్పి బ్యాన్ చేసేసారు రా. మరి మరి మనం పెట్టిన డబ్బులు? ఇంకేం డబ్బులు మాయా, పోయినట్టేరా. మేము కూడా పెట్టాము. అయితే అవి మళ్ళీ రావా? మర్చిపోవడమేరా ఇంకా. మర్చిపోవడం ఏంట్రా? మర్చిపోవడం ఏంటి మాయా? ఏమైందిరా? బెట్టింగ్ యాప్ బ్యాన్ అయిపోయింది. అవునరా, నావే 10,000 పోయినాయి. ఇవెంత పోయి? ₹1,00,000 పెట్టాను రా. అంతెందుకు పెట్టామచ్చా? మా నాన్న చదివించడానికి చాలా కష్టపడుతున్నారు రా. డబ్బులు డబుల్ చేద్దామని బెట్టింగ్లో పెడితే మొత్తం పోయినాయి రా. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం అర్థం కావట్లేదు మా. మీ నాన్నకు చెప్పావా మరి? అప్పు చేసి తెచ్చారు మా డబ్బులు, నా ఫీజు కోసం, నా చదువు కోసం అని చెప్పి చెప్తే తట్టుకోలేరు. భయం వేస్తుంది. ఒకసారి ఉండు, మా నాన్న కాల్ చేశారు, మాట్లాడేసి వస్తా. హలో. హలో.
నాన్న తిన్నావా? తిన్నాను నాన్న. నీకు ఇచ్చిన ₹1,00,000 ఫీజు కట్టేసావా ఇంకా లేదా నాన్న? అంటే నాన్న కాలేజ్ వాళ్ళు ఇంకా అడగలేదు, వాళ్ళు అడిగిన తర్వాత కట్టేస్తాను. సరే నాన్న, డబ్బులు నీ దగ్గర ఎక్కువసేపు ఉంచుకోకు, జాగ్రత్త. సరే నాన్న, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే నాన్న, ఉంటా. హలో కర్ణ, నీ జీవితంలో చేసిన ఒక తప్పు ఈ బెట్టింగ్. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, మళ్ళీ ఆ తప్పు చేయకు. ఎవరు మీరు? రీ లైఫ్ ఏంటి? హలో హలో, నాకేం కాలేదండి. మళ్ళీ వెనకొచ్చానా? అమ్మయ్యా. బెట్టింగా? అవునరా. అరే అస్మాను రావురా, పోవడం తప్ప. నాకు వస్తాయిరా. చెప్పేది వినరా, అవి అవసరం లేదు నాకు. దెబ్బ తగిలితే నువ్వే తెలుసుకుంటావు. జూదం జోలికి వెళ్ళిన మహావీరులైన పాండవులకు కూడా వనవాసం తప్పలేదు, ఇంకా మనమెంత.